ఆయన అసలు మ్యాసివ్గా ఉంది. అటు రైట్ సైడ్ అక్కడ ఇంకొక చిన్న ఫాల్ ఉంది. అయ్యో భయంకరమా ఇరుకు అక్కడ. సో గైస్ ఇప్పుడు మన రూమ్ టూర్ చూద్దాం. ఇటు మెట్ల నుంచి ఎక్కి రాగానే మా రూమ్ ఉంటుంది. రూమ్ ఓపెన్ చేస్తే ఇది దా వ్యూ, రూమ్ వ్యూ. ఇక్కడ ఒక టేబుల్ పెట్టాడు. మా వాళ్ళు అప్పుడే బట్టలు అట్ట పడితే అట్ట వేస్తారు, దాన్ని ఏం పట్టించుకోబాకండి. కింద షూలు వేసాం. ఇక్కడ 2 బెడ్స్ అండ్ ఇక్కడ ఇంకో బెడ్రూమ్ ఉంది ఇక్కడ, కానీ ఇది క్లోజ్ చేసామన్నారు. యాక్చువల్గా మేము 6 మెంబర్స్ వద్దాం అనుకున్నాం కాబట్టి మొత్తం బుక్ చేసుకున్నాం. ఇప్పుడు 3 కాబట్టి అది క్లోజ్ చేసాం, లాక్ చేసామన్నా. లాక్ వేసాడు. ఇంకా ఇలా వచ్చి ఇలా రాగానే ఇది కిచెన్ ఏరియా లాగా ఉంది చిన్నది. మా సామాన్లు అంతా ఈడ పడేసాం, హెల్మెట్లు, బ్యాగులు అవి. మాకేందంటే లక్ టెర్రస్ కూడా ఉంది. మాకు ఒకటే టెర్రస్, ఇది ఇంకూరికి లేదు. టెర్రస్ ఆడ 3 చైర్లు ఉన్నాయి. సో ఇంక ఇలా వస్తే అది మెయిన్ రోడ్. మన బైక్స్ అక్కడ పార్క్ చేస్తున్నాం. అది కూడా మన బైక్స్ అక్కడ పార్క్ చేసాం. అది ఇంక ఇలా ముందుకు వస్తే ఇది ఫ్రంట్ వ్యూ. ఆల్రెడీ 3 బైక్స్ ఉన్నాయి, మన తెలుగు వాళ్ళ బైక్స్, ఏపీ రిజిస్ట్రేషన్ ఉన్నాయి. ఇదే ఇంకా చిన్న ప్రాపర్టీ, చుట్టుపక్కల ఏం లేదు, ప్రశాంతంగా ఉంది. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ క్యాంపర్ వేస్తారు అనమాట నైట్. చెప్పాము ఏమని చెప్పి. ఇది బాత్రూము. ఏం చేస్తున్నావు బ్రో? బాత్రూమ్ చూపిద్దామని. బాత్రూమ్ చూపించు బ్రో. చాలా బేసిక్ బాత్రూమ్ ఇది. అంటే మాకేంటంటే రూములు దొరకలేదు, అప్పుడప్పుడే వెంటనే చేసుకోవాల్సి వచ్చింది. ఒక 1 వీక్ బిఫోర్ నుంచి వేరే కాడ కూడా అడిగాం, అక్కడ ఉన్నాయని చెప్పారు. మేము మళ్ళీ 3 గంటల లోపల అయిపోయి అని చెప్పారు. సో అందుకని ఇంక ఇది అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. సో ఇంకా వెంటనే ఫేస్ వాష్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మనం డైరెక్ట్గా వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోతాం. ఇంకా ఆగేదే లేదు, డైరెక్ట్గా వాటర్ ఫాల్స్కి వెళ్ళి రెచ్చిపోవడమే. సో గాయస్ ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం. ఇంక ఇప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. అది ఏ వాటర్ ఫాల్స్ కంటే ఆగయ గంగాయ్. ఏంది బ్రో ఎంత ఉంది ఇది? ఎన్ని లీటర్ బ్రో ఇది? 23, 25, 27. ఇప్పుడు మనం ఆగయ గంగాయ్ అనే వాటర్ ఫాల్స్కి వెళ్తాం. ఏ సిరి దిగిన వాయిస్ మేము ఇంక ఇప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం అనమాట. అదే వాటర్ ఫాల్స్ కంటే ఆగయ గంగాయ్ అనే వాటర్ ఫాల్కి ఒక 11 కిలోమీటర్స్ ఉంది నుంచి 22 మినిట్స్ చూపిస్తుంది. వాటర్ ఫాల్కి వెళ్ళి కాసేపు అక్కడ జలగాలాట్లాడి మళ్ళీ వచ్చేద్దాం. పునీత్ అయితే బైక్ తాలేదు, ఆయనకి ఎక్కేసాడు. అబ్బో ఏమన్నా ఉందా క్లైమేట్. ఇంసేపు ఫుల్ రైడింగ్ గేర్ వేసుకుని, రైడింగ్ గ్లోవ్స్ వేసుకుని రైడ్ చేసి ఒకసారిగా మొత్తం ఇప్పీస్ రైడ్ చేస్తుంటే చల్లగా ఉన్నది. మేమైతే ఇంకా లంచ్ కూడా చేయలేదు. లంచ్ చేయాలి యాక్చువల్లీ. నాకు తెలిసి ఆకలి అయితే ఆకలి అవుతుంది బ్రో. ఎవరికి ఆకలి అయితే అవ్వట్లేదు. డైరెక్ట్ గా వాటర్ ఫాల్కి వెళ్ళి ఆడ కొంచెం జలగాలాట్లాడితే కొంచెం బాడీ అలుస్తుంది, అప్పుడు వచ్చి తింటాం ఇంకా. సో గాయస్ ఇంకొక 600 మీటర్స్ ఉంది మన పార్కింగ్ ఏరియాకి. సో 2 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏమంటే మొత్తం క్యాష్ అడుగుతున్నారు. యూపీ ఎక్కడ చేయట్లా. అక్కడ బైక్ ఎంట్రీ కూడా ఇంత టికెట్ తీసుకున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక బైక్కి 20 రూపీస్ ఛార్జ్ చేశారు. ఏంది 3 లోపల? ఓకే రా బ్రో అయితే. సో పర్ బైక్ 20 రూపీస్ ఛార్జ్ చేశారు ఎంట్రీకి. అండ్ ముందర ఎంట్రీ టికెట్ కూడా ఉంటుందంట, దానికన్నా క్యాష్ తీసుకోవాలి. అక్కడైతే యూపీఐ యాక్సెప్ట్ చేయరంట. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు, నెట్వర్క్ లేని ప్లేస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా క్యాష్ క్యారీ చేయండి. అండ్ ఇంకోటి ఇక్కడ 3 దాటితే అలో చేయరంట. మధ్యాహ్నం 3 వరకే అంట అలౌడ్. 3 దాటాకి వచ్చారంటే లోపలికి ఎంట్రీ ఉండదంట. సో గబానే వెళ్ళాలి మనం. ఓకే ఇదా పార్కింగ్, ఇదే పార్కింగ్. ఇక్కడ నుంచి నడిచిపోవాలా వాటర్ ఫాల్స్. జనాలు చాలా మంది ఉన్నారా, ఎక్కువ ఉన్నారు జనాలు. ఎక్స్పెక్ట్ చేయాల, వీకెండ్ కదా ఉంటారులే, అన్ని వెహికల్స్ చేయడం ఉన్నాయి. ఓకే మీరు ఇక్కడ రాగానే ఇక్కడ టికెట్ కౌంటర్ ఇది. సో అక్కడ టికెట్ తీసుకొని ఇక్కడే పక్కనే ఎంట్రీ ఉంటుంది. పదమా? అవునా? సో గైస్ ఇక్కడ ఎంట్రీ వచ్చేసి పర్ హెడ్ 30 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. సో అక్కడ టికెట్ కౌంటర్ పక్కనే ఉంటుంది ఎంట్రీ. మ్యాటర్ ఏంటంటే లోపలికి నో ప్లాస్టిక్ అలౌడ్, నో ఈటింగ్ ఐటమ్స్ అలౌడ్.
అక్కడే లెక్క రాసుకుంటున్నారు అనమాట. వాటర్ బాటిల్ ఎత్తుకెళ్తే ప్లాస్టిక్ బాటిల్ కౌంటర్ రాసుకుంటున్నారు. అవి మళ్ళీ తీసుకొచ్చి ఆడేయాలన్నమాట. అలవే చేయట్లేదు. నేనేదో చెప్పాడు 10 రూపీస్ అని. 10 రూపీస్ ఇచ్చి బాటిల్ తీసుకెళ్ళాలి. అదే కదా. నువ్వు 10 రూపీస్ మళ్ళీ కలెక్ట్ చేసుకోవాలంటే బాటిల్ తెచ్చి వాళ్ళకి ఓకే ఓకే ఓకే, అర్థమైందా? ఫస్ట్ వాళ్ళకి మనం బాటిల్స్ ఎత్తుకోవాలంటే బాటిల్ 10 రూపీస్ అక్కడ వాళ్ళ దగ్గర ఇవ్వాలంట. ఆ 10 రూపీస్ మళ్ళీ వెనక్కి కావాలంటే ఆ వాటర్ బాటిల్ వాళ్ళ దగ్గర ఇస్తే 10 రూపీస్ ఇస్తారని. సో లోపలికి ప్లాస్టిక్, ఈటేబుల్స్ ఏమో లేదు, ఖాళీగా పోవాలా. మేమైతే వాటర్ కూడా తీసుకోవాలి, వస్తాం ఇప్పుడు కొద్దిసేపులో. ఇంకోటి ఏంటంటే 1 కిలోమీటర్ ఉంటుంది దిగాలి. ఫుల్ స్టెప్స్ ఇలాగే ఉంటాయి అనమాట. వెళ్ళడానికి 1 కిలోమీటర్, మళ్ళీ రిటర్న్ 1 కిలోమీటర్, ఇలా ఉంటాయి స్టెప్స్. ఆడ మెట్లు చూడండి ఎట్ట ఉందో. రిటర్న్ వచ్చేటప్పుడు వాచిపోద్ది మాకు. చాలా స్టీప్ ఉంది ఇక్కడ నుంచి. బ్రో కాలు జారిందంటే దొల్లుడే. ఇంకా చూడు చాలా స్టీప్ ఉంది బ్రో ఇది. అంతే, ఇంకా సగం దూరం కూడా రాలా. ఇప్పుడు సౌండ్ వినిపిస్తుంది, వాటర్ ఫాల్ సౌండ్. ఆడ ఉన్నట్టుంది వాటర్ ఫాల్ సమ్మేర్ అరౌండ్. ఈ ఆడ ఉంది మధ్యలో సౌండ్ వస్తుంది. వచ్చేసాం ఆగే గంగాకి వచ్చేసాం. సౌండ్ వినిపిస్తుంది. కిందకి పోతూనే ఉన్నాం బ్రో, మొత్తం కిందకి దిగేస్తున్నాం ఇప్పుడు. అంత హైట్ నుంచి వచ్చినాం బ్రో ఇప్పుడు మనం. వచ్చే ఉంటాం, అంత హైట్ నుంచి వచ్చాం బ్రో. కాలు షోర్ అవుతున్నాయి బ్రో ఆగితే. గాయస్ లెగ్ వర్కౌట్ అయితే ఏడే అయిపోయింది. లిటరల్లీ కాలు ఆగితే షోర్ అవుతున్నాయి, గజని వస్తున్నాయి. కనిపించిందే వాటర్ ఫాల్, కనిపించింది. ఇగో అక్కడ ఒక రవ్వ కనిపిస్తుంది, కనిపించిందా? అదిగో ఇంకా కొంత దూరం పోవాలి బ్రో. కాలు షోర్ అవుతుంది బ్రో, కాలు దర అంటుంది. వాడు ఎవడగానే 1 కిలోమీటర్ అని చెప్పింది. మొత్తం మెట్లు ఉన్నాయి, 1 కిలోమీటర్ ఇంకా ఎక్కువ ఉన్నట్టుంది ఇది. దిగేటప్పుడు ఇలా ఉందంటే ఎక్కేటప్పుడు దోల తీరిపోద్ది. ఫైనలీ వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చాము. వాటర్ ఫాల్ దగ్గర కొంచెం దూరం నుంచి మెట్లు లేవు, ఇలాగా బండరాయిలా ఉన్నాయి. వాటర్ ఫాల్ చాలా మ్యాసివ్గా ఉంది. అసలు కనిపిస్తుందా మీకు? కొద్దిసేపు ఈ బండలు ఎక్కాలన్నమాట. కాసేపు ఈ బండలు ఎక్కితే వాటర్ ఫాల్ ఆగానంటే కాలు దడ వణికిపోతుంది నాకు. వాటర్ ఫాల్ నాకు కళ్ళు ఎదురుగానే ఉంది. ఓడి అమ్మ, ఈ బాహుబలి మూల వాటర్ ఫాల్ ఆగి ఉంది ఇది, కానీ అది కదా, అది వేరే. చూస్తారా? చూసే ధైర్యం ఉందా? బా ఎంత పెద్ద ఉందో చూడండి అసలు. ఆ స్ప్రింకిల్స్ ఇక్కడ పడుతున్నాయి వచ్చి. ఇప్పుడు ఇంకా క్లోజ్గా చూపిస్తా చూడండి. ఆయన అసలు మ్యాసివ్గా ఉంది. అటు రైట్ సైడ్ అక్కడ ఇంకొక చిన్న ఫాల్ ఉంది. అయ్యో భయంకరమా ఇది. అక్కడ అటు స్విమ్మింగ్ కూడా ఉంది, దారాలు కట్టినారు, అక్కడ మునగొచ్చు మనం. ఓరి నాయన, ఏంటి వాటర్ ఫాల్ ఇంత పెద్దది ఉందా? అక్కడ నుంచి వాటర్ ఇలా ఫ్లో అవుతున్నాయి. హెల్మెట్ చూడండి నెట్ అయిపోయిందో. కాసేపు ఆడ పెట్టి ఫోటోలు తీసుకున్నాం అని చెప్పి. తుప్పరు అయితే బాగా ఘోరంగా పడుతుంది ఎంత దూరంలో పెట్టినా కూడా. కెమెరా మీద మొత్తం కూడా స్ప్రింకిల్సే. మనం అయితే అక్కడ జలకల్లాటలాడడం అయిపోయింది. అక్కడ చూస్తున్నారు కదా, మనుషులు నిలబడుకున్నారు ఆ పోల్స్ పట్టుకుని సపోర్ట్గా. అక్కడికి వెళ్ళి ఒక 20 to 30 minutes అక్కడే స్పెండ్ చేస్తాం, పైనుంచి వాటర్తో కొట్టించుకుంటా. అంత పైనుంచి పడుతున్నాయి వాటర్. నా కళ్ళు చూసారు ఎంత ఎర్రగా అయిపోయినాయి, ఫుల్ రెడ్ అయిపోయినాయి. అంతా వాటర్ ఎఫెక్ట్. నాకు మామూలుగా అంతే రెడ్గా అయిపోతాయి వాటర్లో మునిగితే. అది ఇక్కడ మరీ చాలా ఎర్రగా అయిపోయింది. సరే ఇంక మనం బయలుదేరదాం. ఇప్పుడు ఎక్కేటప్పుడు దోలు తీరిపోద్ది మనకి. ఆల్రెడీ వెళ్తా ఉన్నారు పునీత్, సురేష్ బ్రో. అమ్మ గైస్, ఈ మెట్లు ఎక్కేటప్పుడు రొమ్మ కష్టమాన ఇరుకే.
ఏం చెప్పాడు కరెక్ట్ అండి తమిళ కూడా వచ్చేస్తుంది నాకు ఇది దెబ్బ. ఎంత 400 మెట్లే ఎక్కాం. ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియట్లే. ఒక 20% వచ్చింటాం పైకి, అంతే అయిపోయింది మా పని. పక్కన కూర్చొనేసాం. ఇంకా సురేష్ బ్రో ఇంకా ఆడే వస్తామన్నారు చిన్నగా. కష్టమే, దిగేటప్పుడు దిగేసాం కానీ ఎక్కడప్పుడు దూరపోతుంది. వాటర్ ఫాల్ ఎట్లా అనిపించింది బ్రో? పీక్స్ వేరే లెవెల్ వాటర్ ఫాల్ బ్రో. మనోడు చేయి మీద శివయ్య టాటూ వేసుకొని వాటర్ ఫాల్ కింద కూర్చొని జపం చేస్తాను. రా బ్రో పోదాం అంటే 5 నిమిషాలు ఉండి బ్రో తపస్సు చేయాలంటే. బ్రో హెవెన్ బ్రో. నిజంగా హెవెన్కి వెళ్ళినట్టు అనిపించింది. అసలు మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు రైడ్ చేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడికి వచ్చి ఒకసారి ఆ చిల్లు వాటర్ మీద పడగానే ఎక్కడికో వెళ్ళిపోయింది ప్రాణం. ఆ వెళ్ళిపోయిన ప్రాణం మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చి మళ్ళీ పోతా ఉంది ఆడుకో ఇక్కడ. సురేష్ బ్రో కమాన్ బ్రో, ఏమైంది బ్రో? ఎట్టుంది ఎక్స్పీరియన్సా? సూపర్. ఏం సూపర్? మెట్లు సూపరా, వాటర్ ఫాల్ సూపరా? ట్రెక్కింగ్ లా ఉంది. అదే వాటర్ ఫాల్ చాలా కరెక్ట్గా ఎంతసేపుకి హాఫ్ డిస్టెన్స్ వచ్చాము. పరిస్థితి చూడండి ఎట్ అయిపోయిందో. వెరీ టైట్. కరెక్ట్గా అటు ఇటు కాకుండా కరెక్ట్గా మిడిల్లో షాప్ పెట్టుకున్నాడు హైడ్రేషన్కి. లెమన్ జ్యూస్ మోర్ లెమన్ జ్యూస్ మజ్జిగ ఇంకేవో పెట్టాడు. కరెక్ట్ స్పాట్, మంచి బిజినెస్. ఇట్లాంటి అతను చూసుకొని పెట్టుకుంటే చాలా సెటిల్ అయిపోవచ్చు. కింద నుంచి ఖర్చు అయినా పర్లేదు, ఖర్చు అయినా పర్లేదు. ఇట్లా చోట్ల లెమన్ జ్యూస్, కాఫీ, టీ సెట్. కింద నుంచి పైకి వెళ్ళి ప్రతి ఒక్కటి ఇక్కడ ఆగేసి వెళ్ళాల్సిందే. ఎవడు నేరుగా వెళ్ళాడు. ఖచ్చితంగా హైడ్రేషన్ తీసుకెళ్లాల్సిందే. అట్లీస్ట్ వాటర్ లెమన్ జ్యూస్ తాగెళ్ళాల్సిందే. మేము లెమన్ జ్యూస్ తీసుకున్నాం, తాగేసి మళ్ళీ బయలుదేరాల. గాయస్ చెప్పాను కదా, ఇదే ఆ షాపు. కరెక్ట్గా మధ్యలో పెట్టుకున్నారు. ఇలా వస్తే కూర్చోడానికి కూడా ప్లేస్ పెట్టారు. గాయస్ అట్టకెళ్ళకి పైకి వచ్చేసాం రోడ్లోకి. ఇక్కడ ఎంట్రన్స్ కాడ గుడి కూడా ఏదో ఉంది, అదే గుడి నాకు తెలీదు. ఇదిగోండి ఇదే ఆ గుడి. లోపల ఏది కూడా ఉన్నా కూడా తెలియదు, మొత్తం తమిళంలో రాస్తున్నారు. పైన నందులు ఎన్ని ఉన్నాయంటే శివాలయమే ఫిక్స్. శివుడి గుడి ఇది. జస్ట్ పైకి వచ్చి పైనాపిల్ తిన్నాం అనుకొని ఇక్కడ ఆగాము. పైనాపిల్ తిని బయలుదేరే లోపు వాన స్టార్ట్ అయిపోయింది. మొత్తం తడిసిపోతాయి. ఇంకా మేము రెయిన్ కోట్ కూడా తీసుకోలేదు. సో గాయస్ రెయిన్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇంకెళ్తున్నాం రూమ్కి. వెళ్దాం. ఈ వర్షాన్ని నమ్ముకుంటే ఆగదు, ఇంకా వెళ్ళిపోవాల్సిందే వర్షంలోనే తడుచుకుంటా. శివరాజ్ బ్రో మంచిగా పాటలు పెట్టుకొని పోతా ఉన్నాడు వాన్లో. అబ్బా ఇప్పటికే మర్చిపోలేకపోతున్నా. వాటర్ ఫాల్ ఏమన్నా ఉంది, మ్యాసివ్గా ఉంది. అసలు వాటర్ ఫాల్ అయితే చాలా మ్యాసివ్గా ఉంది. అంత హైట్ నుంచి వాటర్ పడుతుంటే కింద వాచిపోతుంది చర్మం అడలు నిలబడుకుంటే. ఇట్స్ రైనింగ్. క్లైమేట్ అయితే అదిరిపోయింది. వానలో, ఈ రోడ్లలో, ఈ గ్రీనరీలో భలే ఉందమ్మా మా ఫీలింగ్ మాత్రం. వర్షంలో తడుచుకుంటే వెళ్తుంటే బైక్లా, అది హిల్ స్టేషన్స్లో, అది వాటర్ ఫాల్లో తడిసేది వచ్చాక. నేనైతే వాటర్ ఫాల్ తడిసేసి మళ్ళీ పొడిగొడ్లు వేసుకున్నా, అవి మళ్ళీ తడిసిపోతున్నాయి. ఇంక ఈ రోజుకైతే మన ఎక్స్ప్లోరింగ్ ఇంతే కొలి హిల్స్లో. ఇంకా నేరుగా రూమ్కి వెళ్ళి నైట్ క్యాంప్ ఫైర్ పెట్టుకొని ఫుల్గా ఫుడ్ తినేసి నాన్ వెజ్ పడుకోవడమే. సో గైస్ కట్ చేస్తే అక్కడ నుంచి రూమ్కి వచ్చేసాం. వచ్చాక ఫుల్ ఫ్రెష్ అప్ అయిపోయాం, ఫుల్ టైర్డ్ అయిపోయాం. ఇంకా స్నానం చేసి వెంటనే ఇంకా ఫుడ్ కోసం వెళ్ళాలి. టైం కూడా 7:30 అయిపోయింది. మొత్తం చీకటి అయిపోయింది. చూసారు లైట్లు ఎంత బాగా అరేంజ్ చేశారు. అక్కడ క్యాంప్ ఫైర్ వేస్తామని చెప్పారు. ఇప్పుడు వర్షం పడిందని 8 క్యాన్సిల్ చేశారు. ఇంకెళ్ళి ఫుడ్ తెచ్చేసుకొని తినేసి ఇంక పడుకోవడం ఈ రోజుకి. ఫుడ్ కోసం వచ్చాము, పార్సల్ తీసుకెళ్ళడానికి. నిజం టార్చర్ రా బాబు. ఇక్కడ తమిళనాడులోకి ఎంటర్ అయినప్పటి నుంచి మాకా తమిళ్ వచ్చి సావదు, వాళ్ళక హిందీ, ఇంగ్లీష్, తెలుగు వచ్చి సావదు. ఆ పునీత్ బ్రో ఏమో రూమ్లో ఉండిపోయాడు, మీరు పోయి తెచ్చండి అని చెప్పి. మాకు ఇక్కడ దోళ్ళు తీరిపోతూ ఉంది. ఒక్కరికి భాష రాదు, మాకు తమిళ్ వచ్చి సావదు. ఒకటి చెప్తే వాళ్ళకి ఇంకోటి అర్థం అవుతుంది. ఎందుకులే మాకు కష్టం ఈరోజు, ఒక్కసారి ఈరోజు. గైస్ అసలు ఇక్కడ చూసారా, మొత్తం మంచు కమ్మేసింది కొలి హిల్స్ పైన. ఇలా ఉంటుంది నైట్ హడావాడు ఇక్కడ మాన్సూన్లో. ఎంతసేపటికి 1 గంట వెయిట్ చేయించి ఇప్పుడు ఇచ్చాడు వీడు గ్రిల్లు. దొంగ తెచ్చినాడు. పద బ్రో అంటే పద బ్రో. ఫాగ్ మామూలుగా లేదు, దాంతోపాటు హై బీమయ్యా ఏం కనిపించావట్లే.
గాయస్ చూస్తున్నారు కదా ఫాగ్ అసలు మొత్తం కమ్మేసింది. అటా ఇటా ఇదే రోడ్డా ఇదే ఏం కనిపి ఇట్లా ఫాగ్ మొత్తం ఫాగ్, దాంతోపాటు రెయిన్ పడుతుంది ఇప్పుడు. అయ్య బాబోయ్ స్ట్రైటే బ్రో, అదే కదా బ్రో, చిన్నగా పో బ్రో. గాయస్ అసలు రోడ్ అయితే ఏమీ కనిపించలే బ్రో, చిన్నగా బస్ బ్రో, స్లోగా పో బ్రో. దాని నుండి ఈ వాన ఒకటి బ్రో, ఎందుకు తెలిసింది చూడండి ఎలా ఉందో ముందర. ఓడి వెనక్కి తిప్పాడు వాడు, ఇక్కడ చూస్తాడు ఎవరన్నా, ఒరే నాయనా వర్షం పడుతుంది బారా రే బ్రో. సరళ నాకు వెనక పడతా తప్పని. ఏంది మాకు ఇది ఈ వాన్లో, కానీ ఇది ఒక ఎంజాయ్మెంట్, మామూలు ఎంజాయ్మెంట్ కాదు. మా వాళ్ళు ముగ్గురు హ్యాండ్ ఇచ్చి పడినొక్కారు, వాళ్ళు ఖచ్చితంగా రిగ్రెట్గా ఫీల్ అవుతారు, ఖచ్చితంగా అవుతారు. నైట్ 9 అయింది టైం ఇప్పుడు, ఏమీ కనిపించలే ఏమి అస్సలా. వచ్చేసాం మరి ఇంకాడికి. చలి మామూలుగా లేదు మా, ఇంకా రూమ్కి వెళ్ళి తినేసి పడుకోవడమే. మొత్తానికి రూమ్కి వచ్చేసాం. అసలు బయట శివరం వచ్చేసింది, మాట కూడా రాలేకపోయింది. చూసారు కదా బ్రో, మాట కూడా రాలేదు బ్రో, వణికిపోతుంది మాట్లాడుతుంటున్నా వస్తుంది. సో గైస్ ఈరోజు మీకు వ్లాగ్ ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. ఇంకెందుకు వెయిటింగ్, డూ హిట్ ద లైక్ బటన్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యు ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్ ఇట్. అలాగే ఆ బెల్ కొడుతూ పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ నేను వీడియో పెట్టుకుని మీ వరకు రావాలి కదా. మీ వరకు రావాలంటే మీరు బెల్ నొక్కి పెట్టుకోండి. అలాగే కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి, మీకు ఎలా అనిపించిన వ్లాగ్. యా దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, లెట్స్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.